యుద్ధాలు క్రియేట్ చేసింది ఆయనే, ఆపారని బిల్డప్లు ఇస్తోంది ఆయనే. నోబెల్ కోసం ఎన్నో స్టంట్లు, మరెన్నో వేషాలు. ఇంత చేసినా ఎందుకివ్వరని బెదిరింపులు. నోబెల్ రాకుంటే అగ్రరాజ్యానికే అవమానమా? ట్రంప్ ఎందుకిలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? పిచ్చి చేష్టలు పీక్స్కు చేరాయా? నోబెల్ రాదేమో అన్న టెన్షన్ ఎక్కువైపోయిందా? ఇంతకీ ఈ నెల 10న ఏం జరగబోతోంది? నోబెల్ ప్రైజ్ ట్రంప్ ఎన్నో ఏళ్ల డ్రీమ్. ఇందుకోసం ఎన్నో బిల్డప్లు, మరెన్నో పిచ్చి చేష్టలు. ఇలా ఎన్ని తంటాలు పడ్డా ప్రయత్నాలు ఫలించడం లేదు. 7 నెలల్లో 7 యుద్ధాలు ఆపా. ప్రపంచంలో తనకు మించిన శాంతి కాముకుడు ఇంకెవరూ లేరని కటింగులిస్తున్నా లాభం లేదు. ఈయనకు నోబెల్ ఇవ్వాలని పాకిస్తాన్ సపోర్ట్ చేయటం ఇంకా పెద్ద జోక్. ఇంతకీ ట్రంప్కు ఎందుకింత నోబెల్ పిచ్చి పట్టుకుంది? చిల్లర వేషాలతో జోకర్ ప్రెసిడెంట్గా మిగిలిపోతున్నారా? యుద్ధాలు క్రియేట్ చేసింది ఆయనే, ఆపారని బిల్డప్లు ఇస్తున్నది ఆయనే. నోబెల్ కోసం ఎన్నో స్టంట్లు. ఇంత చేసినా ఎందుకివ్వరని బెదిరింపులు. నోబెల్ రాకుంటే అగ్రరాజ్యానికే అవమానమా? ట్రంప్ ఎందుకిలా మాట్లాడుతున్నారు? శాంతి బహుమతి కోసం ఎందుకీ పిచ్చి చేష్టలు? అక్టోబర్ 10న ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షులు ట్రంప్కు పిచ్చి పట్టుకుంది. అవును, నిజం. ఇది మామూలు పిచ్చి కాదు, అంతకు మించి. ఇప్పటికే కొంచెం అర్థమై కానట్లే ఉంది కదూ. అదే నోబెల్ ప్రైజ్ పిచ్చి. కొన్ని నెలలుగా నోరెత్తితే నోబెల్, మైక్ పడితే నోబెల్. ఏ దేశానికెళ్ళినా నోబెల్ మాటే. ఇందుకోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నారు ఆయన. లేని డ్రామాలు సృష్టిస్తున్నారు, ఉన్న డ్రామాల్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ బహుమతి కోసం టక్కుటమారా వేషాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. 7 నెలల్లో 7 యుద్ధాలు ఆపారంటారు. అమెరికా అధ్యక్షుడినంటూ అన్నింట్లో వేలు పెడతాడు. రాజుకున్న నిప్పును పెట్రోల్ పోసి మండిస్తాడు. ఇరు దేశాల మధ్య తెగేదాకా లాగుతారాయన. చివరకు కొట్లాడింది చాలు, యుద్ధం ముగించాలంటాడు. వినకపోతే బెదిరింపులకు దిగుతాడు. ఆంక్షలంటూ అదరగొడతాడు, బెదరగొడతాడు. తీరా ఎలాగోలాగా వార్ ముగుస్తుంది. ఆ క్రెడిట్ అంతా తనదేనని అకౌంట్లో వేసుకుంటారు ట్రంప్. ఇందుకోసమైనా తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనంటాడు. ఇలా 1, 2 కాదు, 7 యుద్ధాలు ఆపారని చెప్పుకొస్తాడు. అందుకే ఇచ్చి తీరాల్సిందేనంటాడు ట్రంప్. నిజానికి ఈ యుద్ధాలు సృష్టించింది ట్రంప్. చర్చలతో పోయేదాన్ని ఫిరంగుల దాకా తీసుకువెళ్ళింది ఆయనే. ఇది ఏ చిన్నపిల్లాన్ని అడిగినా చెబుతాడు. నోబెల్ ప్రైజ్ కమిటీకి ఈ విషయం తెలీదా? పక్కా తెలిసే ఉంటది. అందుకే ట్రంప్ ఎంత మొత్తుకున్నా, బెదిరింపులకు దిగినా నోబెల్ ప్రైజ్ ఇచ్చేది లేదని ఇండైరెక్ట్గా తెగేసి చెబుతోంది. అయినా పట్టువదలని విక్రమార్కుడులా ట్రంప్ నయానో భయానో నోబెల్ తెచ్చుకునేలా చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పేరుకు పెద్దన్న, కానీ రెండోసారి అధ్యక్షులయ్యాక అన్నీ చిల్లర వేషాలే. అటు ఇంట ఇటు బయట ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయడం లేదు. తలతిక్క నిర్ణయాలతో టెన్షన్ పెట్టిస్తున్నారు. 9 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ 99% జనాన్ని ఇబ్బంది పెట్టేవే, లేదంటే టెన్షన్ పెట్టేవే. అమెరికన్లకు ఏమాత్రం మేలు కలుగుతుందో గాని ప్రపంచ దేశాలకు, అమెరికాలో ఉన్న వివిధ దేశాల వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ట్రంప్. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లు ట్రంప్ చేతిలో అమెరికాలా మారింది. దీనికి 100% ట్రంప్ తిక్కవేషాలే కారణం. ఇలాంటి ఆయనకు పట్టుకున్న నోబెల్ పిచ్చి ముదిరి పాకాన పడింది. చిన్నపిల్లాడు మారం చేసినట్లే నోబెల్ ఇస్తారా లేదా అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఓ రేంజ్లో నోబెల్ ప్రైజ్ కమిటీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆఖరకు తనకివ్వకపోతే అమెరికాను అవమానించినట్లేననే దాకా వెళ్లిపోయారు ట్రంప్. ఇంకా నాకెందుకిస్తారులే, ఏ రచయితకో ఇస్తారంటూ దెప్పి పొడుస్తున్నారు. ట్రంప్ సపోర్ట్ చేస్తున్న దేశాల తీరు చూస్తే నవ్వు రాక ఆగదు. ప్రెసిడెంట్లలోనే ఆయన జోకర్ ప్రెసిడెంట్గా మారిపోయాడని ప్రపంచమంతా అనుకుంటుంటే, పాకిస్తాన్ మాత్రం ట్రంప్కు నోబెల్ ఇచ్చి తీరాల్సిందేనని మద్దతుగా లెటర్ రాసింది. ఇది ఇంకా పెద్ద జోక్. తీవ్రవాద దేశమని తెలిసిన పాక్ను ట్రంప్ దగ్గరకు తీశాడు. పెహల్గాం అటాక్ తర్వాత ప్రపంచమంతా పాక్ తీరును తప్పుపట్టినా పెద్దన్న వెనకేసుకొచ్చాడు. అందుకే ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ నోబెల్కు ట్రంప్ అర్హుడు అంటూ లేఖ రాయడం జోక్ ఆఫ్ ది వరల్డ్గా మారింది. ఇక ఇజ్రాయెల్ అధ్యక్షులు నెతన్యాహు 100% ట్రంప్కు అన్ని అర్హతలు ఉన్నాయని సిఫార్సు చేస్తాడు. నిత్యం గాజాపై, హమాస్పై దాడి చేయించినదే నిద్రపోడు. నరమేధం సృష్టిస్తున్నాడని తెలిసిన నెతన్యాహును ట్రంప్ ఆపడు. పైగా ఆయన్ను రెచ్చగొట్టి మరీ లైవ్లోనే హమాస్ నేతల్ని మట్టుపెట్టించిన ఘటనలు ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచ స్థాయి నేతలు తమ బలహీనతలను, ఆశలను, లక్ష్యాలను బయటపెట్టరు. ఎందుకంటే ఇతర దేశాలు వాటిని తమకు అనుకూలంగా వాడుకుంటాయని భయం. కానీ ట్రంప్ దీనికి టోటల్ డిఫరెంట్. టెంపరీ ట్రంప్ మాత్రం తమకు ఏం కావాలో ఎటువంటి బెరుకు లేకుండా వేదికలపైకెక్కి మరీ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు వ్యక్తిగతంగా వారి స్థాయిని దిగజార్చడంతో పాటు ఆ దేశానికి ఇబ్బందులు తెస్తాయి. అయినా పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో ట్రంప్ నోబెల్ కల ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారుతోంది.
అవార్డు వస్తుందో రాదో తెలీదు కానీ అధ్యక్షుడిగా అనవసర విభేదాలు వెక్కిరింతలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నెల 10న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు. ఈ క్రమంలో ట్రంప్ టెన్షన్ పెరిగిపోయి ఏకంగా ఆ బహుమతి ఇచ్చే కమిటీని కూడా టార్గెట్ చేసి కామెంట్స్ చేసేదాకా వెళ్లారు. ట్రంప్ వీక్నెస్ పాయింట్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఆయన ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులను కడుపులో పెట్టి చూసుకుంటున్న తమ దేశం నుంచి నోబెల్ బహుమతికి నామినేషన్ పంపించారు. భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఫలితంగా పాక్ అవసరమైన నిధులు, సాయం వంటివి తెచ్చుకోగలుగుతున్నారు. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు గాజాలో అవసరానికి మించి కఠినత్వం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. బైడెన్ సర్కార్ ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా నిలిపివేయగా ట్రంప్ వచ్చాక వాటిని పునరుద్ధరించారు. ఇరాన్, హమాస్ను అణచివేసేందుకు సహకరించారు. ట్రంప్ అభిమానం చూరగొనేందుకు నెతన్యాహు కూడా నోబెల్ రాగం బాగా వినిపిస్తున్నారు. అరబ్ ప్రపంచం నుంచి ఇజ్రాయెల్పై వ్యతిరేకత రాకుండా అమెరికా అడ్డుకుంటోంది. ఇదే అదనుగా ఖతార్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో అరబ్ ప్రపంచం షాక్ అయింది. కానీ అమెరికా అండ ఉండటంతో ఏమీ చేయలేకపోయింది. ఇటీవల వైట్ హౌస్ సందర్శన వేళ ఇజ్రాయెల్ నుంచి వెళ్లిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నెతన్యాహు స్వయంగా ట్రంప్నకు బహూకరించారు. శాంతి బహుమతికి సమస్య రాకూడదని నెతన్యాహు ఖతార్కు ముక్తసరిగా క్షమాపణలు చెప్పి ట్రంప్ను ప్రసన్నం చేసుకున్నారు. ఈ దాడి విషయం తెలిసి ఊరుకుంది. ఆ తర్వాత సముదాయిస్తూ క్షమాపణ చెప్పించింది ట్రంప్ కార్యవర్గమే. ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాలకు సంబంధించిన నేతలే ట్రంప్ను నామినేట్ చేసిన వారిలో ఎక్కువగా ఉన్నారు. కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, రువాండా వంటి దేశాధినేతలు వీరిలో ఉన్నారు. కానీ జనవరి 31లోపు వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారని ఇటీవల రాయిటర్స్ తెలిపింది. ఇదే నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్లతో ప్రయోజనం ఉండదు. మరోవైపు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ నుంచి ఇప్పటి వరకు ట్రంప్కు అనుకూలంగా ఖచ్చితమైన ప్రకటన వెలువడకపోవడం హైలైట్. ట్రంప్ ఒక్కరే కాదు, ఇలా ఎన్ని దేశాలతో చెప్పిస్తున్నారో లెక్కలేదు. నోబెల్ కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. వెయ్యని చిల్లర వేషం లేదు. ఎన్ని డ్రామాలాడైనా శాంతి పురస్కారం దక్కించుకునేందుకు తింగరి పనులు చేస్తున్నారు. తనకు సపోర్ట్ చేస్తూ లేఖలు రాయాలని దేశాలని అడుక్కుంటున్న పరిస్థితి ఆయనది. ఈ క్రమంలో ఇతర దేశాల వారు మద్దతివ్వడం లేదని అంటున్నారు ట్రంప్. కానీ స్వదేశంలో కూడా అనుకూలత లేదు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76% మంది అమెరికన్లు అనుకుంటున్నారు. న్యూ వాషింగ్టన్ పోస్ట్, ఇప్సాస్ పోల్ ఈ విషయం తెలిపింది. కేవలం 22% ఆయనకు మద్దతిచ్చారు. రిపబ్లికన్లలోనే 49% మంది మద్దతివ్వగా మరో 49% మంది వ్యతిరేకిస్తూ ఉండడం హైలైట్. ఇప్పుడే కాదు, గతంలోనూ నోబెల్ ప్రైజ్కు ట్రై చేశారు ట్రంప్. ముచ్చటగా 3 సార్లు రిజెక్ట్ అయింది. అయినా 4వసారి తెగ ప్రయత్నం చేస్తున్నారా? ఈసారి కూడా దక్కే అవకాశం లేదా? అందుకు కారణాలేంటో చూద్దాం. ఈ నెల 10న నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరించిందో ప్రకటిస్తారు. ఈలోపే ట్రంప్లో ఒత్తిడి పెరిగిపోయి తనకు అది దక్కకపోతే అమెరికాకే అవమానం అంటూ కొత్త రాగం అందుకున్నారు. తనలా గొప్ప పనులు చేయని ఎవరినో ఎంపిక చేసి వారికి దాన్నిస్తారని నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబియింగ్ను స్పీడప్ చేసింది. నోబెల్ విషయంలో ట్రంప్ పిచ్చి పీక్స్కు చేరింది. శాంతి బహుమతిని ఇస్తారా చస్తారా అన్నట్లుగా కమిటీని ఆయన బెదిరిస్తున్నారు. ఆ కమిటీ అమెరికాకు సంబంధం లేనిది కావడంతో బతికిపోయింది. లేకపోతే ఇప్పటికే ఆయన తనకు తానే బహుమతిని ప్రకటించేసుకుని ఉండేవారేమో. కానీ ఎంత బ్లాక్మెయిలింగ్ చేసినా నోబెల్ కమిటీ ముందు పెద్దన్న పప్పులు ఉడకవు. ఎందుకంటే ఈ బెదిరింపుల్ని అస్సలు పట్టించుకోదు. ఈ క్రమంలో నార్వేకు చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టెన్బెర్గ్ హెర్క్వికెన్ రియాక్ట్ అయ్యారు. ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలున్నాయి. మీడియా లేదా బహిరంగ ప్రచారాలు తమ చర్చలపై ప్రభావం చూపవు అని చెప్పారు. ఏ అభ్యర్థి తరఫున మీడియాలో ప్రచారం జరుగుతోందో కూడా గమనిస్తామన్నారు. నార్వే పార్లమెంట్ నియమించిన 5 సభ్యులు నామినేషన్లను పరిశీలిస్తారు. వీరు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. నిజానికి ట్రంప్ అధ్యక్షులయ్యాక ప్రపంచం మొత్తం అశాంతిగా మారింది. తలతిక్క నిర్ణయాలతో ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయడం లేదు. గాజాలో మారణహోమానికి ఆయనదే బాధ్యత. సున్నితంగా డీల్ చేయాల్సిన అంశాలను బెదిరించి రెచ్చగొట్టి పెద్దవి చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తానని చర్చలు జరిపి వివాదాన్ని మరింత పెద్దది చేశారు. ఇప్పుడు ఆ పేరుతో భారత్ లాంటి దేశాలపై వక్రబుద్ధిని బయటపెడుతున్నారు. ట్రంప్ రెండోసారి వచ్చాక దేశాల మధ్య వివాదాలను ఎగదోయడం మొదలుపెట్టారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిందేమీ లేదు. మంటలు పెట్టి తానే ఆర్పేయాలని చెప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. భారత్పై పాక్ను ఎగదోసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయుధాలు ఇస్తానంటున్నారు. ఇలాంటి వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారా? నో ఛాన్స్. కళ్ల ముందు పరిస్థితులు కనిపిస్తుంటే శాంతి బహుమతి దక్కే అవకాశమే లేదు. అయినా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా అక్కడ వాలిపోయి పంచాయతీలు చేస్తున్నారు. ఆయనను ఒక శాంతిదూతగా చిత్రీకరించేందుకు వైట్ హౌస్లోని కార్యవర్గం కిందా మీద పడుతోంది. మా అధ్యక్షుడు
సగటున నెలకో శాంతి సంధిని కుదురుస్తున్నారంటూ చెప్పుకొస్తోంది. అంతేకాదు ప్రకటనలు సైతం జారీ చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నోబెల్ విషయంలో ట్రంప్ నాకు వైరం కొనసాగుతోంది. ట్రంప్ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచి ఒబామాతో విభేదాలున్నాయి. తన శత్రువు అధ్యక్ష పదవి చేపట్టిన 9 నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకోగా లేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ అంటున్నారు. ఒబామాకు బహుమతి రావడంపై కూడా బహిరంగంగానే కొన్నేళ్ల నుంచి అక్కసు వెళ్లగక్కుతున్నారు. బరాక్ ఒబామాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మీకేమైనా తెలుసా అని అప్పట్లో కామెంట్ చేశారు. తనకు ఇప్పటికే పలు అంశాల్లో ఈ ప్రైజ్ ఇచ్చి ఉండాల్సిందని చెప్పుకున్నారు. ఏ రకంగా చూసినా ట్రంప్కు నోబెల్ దక్కే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన ఆశలకు గండికొట్టే మైనసులే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 20న పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జూలై నాటికి కేవలం 6 నెలల వ్యవధిలో ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్యాసియాలోని 240 ప్రదేశాల్లో 529 బాంబింగ్లను ట్రంప్ చేయించారు. ఈ విషయాన్ని ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా లెక్కలు చెబుతున్నాయి. అదే ఆయన కంటే ముందు అధికారంలో ఉన్న జో బైడెన్ 4 ఏళ్లలో 555 బాంబింగ్లను చేయించారు. ఇరాన్పై అతిపెద్ద బంకర్ బస్టర్ల వర్షం కురిపించారు ట్రంప్. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే ట్రంప్ సొమ్ములు ఆదా చేస్తానంటూ ఓదరగొట్టారు. ఈ క్రమంలో పేద దేశాల్లో అన్నార్తులకు ఆహారం అందించే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులకు భారీగా కత్తెరేశారు. దీంతో 2030 నాటికి 1,40,00,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ముప్పును పొంచి ఉందని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ఓ అధ్యయనంలో అంచనా వేసింది. వాస్తవానికి అమెరికాలో ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 18 సెంట్లు యుఎస్ ఎయిడ్కి ఇస్తారు. అంటే 100 సెంట్లు $1. దాన్ని ఆదా చేసేందుకు 1,40,00,000 మంది ప్రాణాల మీదకు తెచ్చారు ట్రంప్. అయినా ట్రంప్ నోబెల్కు నామినేషన్లు పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయనవి 3 సార్లు తిరస్కరణకు గురయ్యాయి. 2018లో అణు నిరాయుధీకరణ యత్నాలకు 2 నార్వే ప్రజాప్రతినిధులు, 18 మంది రిపబ్లికన్ సభ్యులు ఆయన పేరును ప్రతిపాదించారు. నాడు ఉత్తర కొరియా, అమెరికా మధ్య చర్చలను దీనికి కారణంగా చూపారు. కానీ బహుమతి రాలేదు. 2020లో మరోసారి ట్రంప్ బృందం నోబెల్ యత్నాలు చేసింది. పశ్చిమాసియాలో అబ్రహాం ఒప్పందాలు చేయించినందుకు ఓ స్వీడిష్ చట్టసభ సభ్యుడు, కొందరు ఆస్ట్రేలియా లా ప్రొఫెసర్లు, ఫిన్లాండ్ చట్టసభ సభ్యుడు, ఐరోపా పార్లమెంట్ సభ్యుడు ఆయన పేరును ప్రతిపాదించారు. అప్పుడు కూడా నోబెల్ దక్కలేదు. ఇక 2024లో ఆయన అధ్యక్ష పదవి చేపట్టేందుకు రెడీ అయిన వేళ కూడా ఆయన పేరును కాంగ్రెస్ ఉమెన్ క్లాడియా టెన్నీ నోబెల్కు నామినేట్ చేశారు. 6 వరకు నామినేషన్లు రాగా అప్పుడు శాంతి బహుమతి ట్రంప్ను వరించలేదు. జపాన్కు చెందిన ఓ సంస్థకు దక్కింది. ఇక 2025లో ట్రంప్ ఇప్పటి వరకు కనీసం 4 నోబెల్ నామినేషన్లు సాధించారు. ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వంటి వారున్నారు. ఈసారి దాన్ని ఆయన మరింత సీరియస్గా తీసుకున్నారు. థాయిలాండ్, కంబోడియా, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ హమాస్, రవాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా కొసావో, ఈజిప్ట్ ఇథియోపియా, భారత్ పాక్ మధ్య ఆయనే సంధి చేశారని వైట్ హౌస్ చెబుతోంది. 6 నెలల్లో సగటున నెలకో సంధి చేసినట్లు కోతలు కోస్తోంది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అధికారం చేపట్టిన 24 గంటల్లో ఆపుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. పుతిన్ అమెరికాను లెక్క చేయకపోవడంతో చూస్తుండగానే 9 నెలలు గడిచిపోయాయి. ఈ యుద్ధంలో రష్యా వైపు 2.5 లక్షల మంది, ఉక్రెయిన్ పక్షాన 10 లక్షల మంది మరణించారని పశ్చిమ దేశాలు లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రష్యాను నయానో భయానో లొంగదీసుకుని యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ యత్నాలు చేసినా కొలిక్కి రాలేదు. 3 ఏళ్లకు పైగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతోంది. అటు గాయాల గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. హమాస్ డెడ్లైన్ పెట్టినా శాంతి దిశగా ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఇది కూడా ట్రంప్కు మైనసే. ఇప్పటిదాకా ఎంతమంది అమెరికన్లకు నోబెల్ బహుమతి దక్కింది? వారికి ట్రంప్కు ఉన్న తేడా ఏంటి? ఒబామాకు అధ్యక్షుడైన 9 నెలల్లోనే ఎలా వచ్చింది? ట్రంప్కు రాకపోవటానికి రీజన్ ఏంటి? ఇంతకీ నార్వేజియన్ నోబెల్ కమిటీ విన్నర్స్ని ఎలా ఎంపిక చేస్తుంది? ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటుంది? నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేస్తుంది. శాంతిని ప్రోత్సహించడానికి, సంఘర్షణలను పరిష్కరించడానికి చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తుంది. 1901 నుంచి ఇప్పటిదాకా 139 మందికి ఈ పురస్కారాన్నిచ్చింది. స్వీడన్ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ శాంతి బహుమతిని తన వీరునామాలో చేర్చాడు. ఇది దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని, శాంతిని పెంపొందించడానికి కృషి చేసిన వ్యక్తికి లేదా సంస్థకు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దౌత్యం, పునర్నిర్మాణం, ప్రపంచ సయుద్ధలో పాత్ర పోషించిన రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అంతర్జాతీయ సంస్థలను గుర్తించి ఇస్తుంది. కొన్నేళ్లుగా వాతావరణ పరిరక్షణ, పర్యావరణ ప్రయత్నాలు కూడా నోబెల్ శాంతి అవార్డుకు పరిగణించడం ప్రారంభించారు. శాంతికి, మానవాళికి విశేష కృషి చేసిన వారికిచ్చే నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటి. ఇలాంటి నోబెల్ కోసం
ట్రంప్ కొన్ని నెలలుగా చిల్లర వేషాలు వేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ కోసం కకృతి పనులు చేస్తున్నారు. ఎక్కడేం జరిగినా తలదూరుస్తున్నారు. దేశాల మధ్య సమస్యలు పరిష్కరిస్తున్నారని, యుద్ధాల్ని ఆపుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదంతా ట్రాష్. ఇప్పటిదాకా ఈయన ఆపింది ఒక్క యుద్ధం లేదు. 24 గంటల్లో ఆపుతానన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఆయన చేసిందేం లేదు, రెచ్చగొట్టడం తప్ప. ఎక్కడైనా వార్ ముగుస్తుందంటే చివరి నిమిషంలో అందులో దూరి క్రెడిట్ కొట్టేయాలనే తాపత్రయమే తప్ప ఇంకేమీ లేదు. ఈ క్రమంలో ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప మరేమీ లేదు. ఇప్పటిదాకా అమెరికా నుంచి 4 వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అందులో 1906లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ రష్యా జపాన్ యుద్ధం ముగించడం కోసం చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత 1919లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వుడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించేందుకు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ తర్వాత 2002లో జిమ్మీ కార్టర్, ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు, అంతర్జాతీయ వివాదాలకు దశాబ్దాల పాటు శాంతియుత పరిష్కారాల కోసం చేసిన కృషిని గుర్తించి ఆయనకు నోబెల్ బహుమతి అందజేశారు. 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బరాక్ ఒబామా అణు నిరాయుధీకరణకు అంతర్జాతీయ దౌత్యంలో ఆయన పాత్రను గుర్తించి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వీరితో పాటు 2007లో అమెరికా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన అల్ గోర్కు కూడా వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. వీరితో పాటు తాను చేసిన అంతర్జాతీయ దౌత్య ఒప్పందాలు, శాంతి స్థాపనకు చేసిన కృషిని గుర్తించాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఎలాగైనా ఈసారి నోబెల్ దక్కించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసిన రాజకీయ నేతలకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలాకు ఈ బహుమతి దక్కింది. అదే రీతిలో రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన మిఖాయిల్ గోర్బచేవ్కు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసేలా చేసినందుకు, తూర్పు ఐరోపాలో ప్రజాస్వామీకరణలో ఆయన కీలకంగా వ్యవహరించినందుకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందాల కోసం పనిచేసిన యాసర్ అరాఫత్, షిమెన్ పెరెజ్, ఇజాక్ రాబిన్కు నోబెల్ బహుమతి దక్కింది. మయన్మార్లో మానవ హక్కుల కోసం శాంతియుత పోరాటం చేసిన ఆంగ్ సాంగ్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఇలా తాను ప్రపంచ శాంతి కోసం కృషి చేశానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. నోబెల్ కమిటీ తనను గుర్తించడం లేదని తెగ బాధపడిపోతున్నారు. ఇప్పుడే కాదు, 2020లోనూ తనకు రావాల్సిన నోబెల్ శాంతి బహుమతిని ఎవరికో ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోబెల్ కోసం ఎన్నో ఏళ్లుగా ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రపంచ శాంతి కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. కాలం గడుస్తోంది తప్ప నోబెల్ ఆయన్ను వరించడం లేదు. దీంతో ఎన్నోసార్లు బహిరంగంగా బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి దీనికోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఫైనల్గా నోబెల్ ప్రైజ్ కోసం కకృతి పనులకు దిగుతున్నారు ట్రంప్. కావాల్సినంత డబ్బుంది, 2 సార్లు అధ్యక్షుడననే కార్డు వాడేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రపంచంలో ఎవరూ చేయని శాంతి స్థాపనకు తాను కృషి చేస్తున్నానని నమ్మిస్తున్నారు. అయినా తనను నోబెల్ వరించడం లేదని వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రయత్నాలు చేస్తున్నా 9 నెలలుగా మరింత ముమ్మరం చేశారు. ట్రంప్ పేరుకే పెద్దన్న, ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప మరేమీ లేదు. ఇప్పటిదాకా ఏ 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది లేదు, సయోధ్య కుదిర్చింది లేదు. ఈయన వేలు పెట్టడంతో ఇంకా ఉద్రిక్తతలు పెరిగాయే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ప్రపంచ అత్యున్నత పురస్కారం కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆయన చేస్తున్న చిల్లర పనులతో చివరకు జోకర్గా మిగిలిపోతాడేమో అనేలా వ్యవహరిస్తున్నారు. నిజానికి ట్రంప్కు నోబెల్ రావడానికి ఎలాంటి అర్హతలు లేవు. ఇతను చెప్పుకుంటున్నట్లు శాంతి ఎక్కడా నెలకొల్పలేదు. 2 దేశాల మధ్య తగవులు పెంచాడే కానీ ఆపింది లేదు, కనీసం తగ్గించింది కూడా లేదు. ఇలా ఏ ఇష్యూ తీసుకున్నా ఇంతే. అందుకే నోబెల్ కమిటీ ట్రంప్ను లెక్కలోకి తీసుకోవడం లేదేమో. 4వ సారి కూడా ఇంతేనా అనేది ఈ పదిన తేలబోతోంది.